బార్డర్ క్రాసింగ్స్ ఏమి ఉండవు కాబట్టి ఎక్కువ పేపర్ వర్క్ ఉండదు. అట్లా ఎంత ట్రాఫిక్ అంటే అసలు గ్వాటెమాలా సిటీ దాటిన తర్వాత నుంచి అదే లాస్ట్ మనం ఫ్యూయల్ బ్రేక్ తీసుకున్నాం కదా, మొత్తం ఫుల్ వెహికల్స్. అసలు పోతుందా లేదా ఇది? ఇక్కడ నుంచి అసలు బ్రిడ్జే లేదు దాటడానికి. ఇప్పుడు ఒక అరాచకమైన విషయం జరిగింది. ఏంటంటే కస్టమ్స్ వాళ్ళు కరెక్ట్గా చెక్ చేసే టైంకి నెంబర్ ప్లేట్ పడిపోయింది. చూడండి చెర్రీది ఎక్కడ అసలు నెంబర్ ప్లేట్ పడిపోవడం ఏందని అర్థం కాలే. అయిపోయిందో పాయిస్ దీలా ఎంతే రప్పివే మెర్రా. ఊరి నాయనో, ఒక పెద్ద ఊరు వస్తుంది, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఘోరమైన ట్రాఫిక్ అని చెప్పిన కదా, ఇదే ఊరు. వీళ్ళేమో చిన్నగా చూడండి, ఇంకా ఉన్నదే గీత రోడ్ అంటే ఆడే ఆపి ఇంకా రోడ్ దిగుతున్నారు. లారీలు ఈ కొండలు ఎక్కలేకపోతున్నాయి. అయ్యా అటు చేసి మొత్తానికి బయటపడ్డాం. ఇంకా 130 కిలోమీటర్స్ చూపిస్తుంది అంతే. గ్వాటెమాలాలో రోడ్స్ అయితే మాత్రం ఇప్పటివరకు కేక. నెక్స్ట్ లెవెల్ అంతే. ఒక చిన్న గుంటలో గుద్దిన ఇప్పటివరకు నేను. అంటే మీరు ఊహించుకోండి రోడ్స్ ఎంత బాగున్నాయో. మెక్సికో ఎంటర్ అయిపోయినామంటే చాలు, సెట్. ఓకే. ఏ దేశం అబ్బాయి ఇది మర్చిపోయినా, గ్వాటెమాలా. సో పనామా తర్వాత కోస్టారికా కదా, కోస్టారికా నుంచి ఇక్కడ వరకు అంతా ఒకేలాగా ఉంది. అంటే కొంచెం చేంజెస్ ఉన్నాయి అంతే తప్ప. ఇట్లా స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయి ఇక్కడ ఎక్కువ. నార్మల్గా స్పీడ్ బ్రేకర్లు లేవు. ఇక ఈ రోజు నుంచి మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మెక్సికో అంటే మొత్తం స్పీడ్ బ్రేకర్లే అంట హైవే మీద. జస్ట్ మిస్టేక్ కుదేటోని. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవేని తీసుకొని వచ్చిన. అదే iPhone 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవేలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త iPhone 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. ఈ చిన్న రోడ్లో ఇట్లా ఎవరైనా ఆపిరు అనుకోండి, అది ప్రాబ్లం అవుతుంది. ఇంకొక 50-60 కిలోమీటర్స్, ఒక 30-35 మినిట్స్లో మళ్ళీ మెక్సికో బార్డర్ దగ్గర ఉంటాం. మెక్సికో వావ్, అసలు మెక్సికో అని పేరు వింటున్నా, మెక్సికో లోపలికి వెళ్తున్న ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎందుకంటే మెక్సికో వెళ్ళిపోయినంటే ఆల్మోస్ట్ ఇంకా యూఎస్లోకి వెళ్ళిపోయినట్టే. బార్డర్ క్రాసింగ్స్ ఏమి ఉండవు కాబట్టి ఎక్కువ పేపర్ వర్క్ ఉండదు. అట్లానే ఇంకో 3 డేస్లో నేనైతే ఇంకా యూఎస్లో ఉంటా. యూఎస్లో ఉండడమే ఆల్మోస్ట్ హ్యూస్టన్లో ఉంటా. బార్డర్ దగ్గరికి ఇంకెంత దూరం ఉందో కరెక్ట్గా నాకైతే ఐడియా లేదు. ఎందుకంటే నేను ఇంట్లో మ్యాప్ పెట్టిన దాంట్లో కొంచెం ఎందుకో తప్పు చూపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. తొందరగా మెక్సికో వెళ్ళిపోయినామంటే చాలు. ఇక ఈ బార్డర్ క్రాసింగ్లో ఈ బాధ అంతా ఉండదు. ఎంత ట్రాఫిక్ అంటే అసలు గ్వాటెమాలా సిటీ దాటిన తర్వాత నుంచి అదే లాస్ట్ మనం ఫ్యూయల్ బ్రేక్ తీసుకున్నాం కదా, మొత్తం ఫుల్ వెహికల్స్. అసలుకి నాకు ఈ రోడ్డు చూస్తుంటే ఎట్లా అనిపించిందంటే రతిని రోడ్డు మీద అట్లా పడేసారు. మనం కోల్కతా నుంచి బంగ్లాదేశ్ వెళ్తుంటే ఒక రోడ్డు ఉంటుంది కదా, కోల్కతా నుంచి బెనాపోల్ వెళ్తుంటే, అంటే బార్డర్ పేరు దీని వెనకమ్మ సేమ్ అట్లనే ఉంది మొత్తం. అక్కడ కూడా ఇంతే ట్రాఫిక్. కరెక్ట్గా ఇంకా ఒక 9 + 4 13 కిలోమీటర్స్ ఉంది అంతే. 12.6 అట్లా మనకి మెక్సికో బార్డర్ వచ్చేస్తుంది. పల్సర్ బండి చూసిరా, ఈ దేశంలో కూడా పల్సర్, మన ఇండియన్ బైక్. అక్కడ ఇండియన్ బైక్ అంటే ఇండియన్ కంపెనీ, ఇక్కడ ఇండియన్ బైక్, మన ఇండియన్ రిజిస్టర్డ్ బైక్. నాయనో వెల్కమ్ టు మెక్సికో. ఇక మొత్తం అన్ని స్పీడ్ బ్రేకర్ల మీద ఎగురుకుంటా పోవాలి మెక్సికో అంటే. ఓ పోర్షా ఇక్కడ కూడా ఉందా? పోర్షా స్ట్రైట్ ఇదే ఇంకా మెక్సికోకి రోడ్. వీళ్ళందరూ లాటిన్ అమెరికా, సౌత్ అమెరికా వాళ్ళు, నార్త్ అమెరికా వాళ్ళు, ఎక్సెప్ట్ యుఎస్ అండ్ కెనడా వాళ్ళు తప్ప మిగతా ఉన్న ఈ 18-20 దేశాల వాళ్ళు మెక్సికో అనే అంటారు.
మనం మెక్సికో అన్నాం అనుకోండి, అదేంది అంటారు వాళ్ళు, అర్థం కాదు వాళ్ళకి. నేను చాలా మందికి అట్లా చెప్పినప్పుడు వాళ్ళు అట్లే అన్నారు, మెక్సికోనా అదేంది అని అన్నట్టు. ఇక్కడ చూడండి వీళ్ళ దేశంలో ఎంత చిన్నగా ఉన్నాయో రోడ్స్, ఇంత పెద్ద ట్రక్ అది తిరగడానికి కుదరట్లేదు. అది గ్వాటెమాలా అంటే ట్రక్, అది రిజిస్టర్డ్. ఊరి నాయన గుద్దుకుంటారు వీళ్ళు ఇద్దరు. ఎక్కడ ఆగినావు, ఎక్కడ ఆగినావు, ఎక్కడ ఆగినావు? అది తిరగట్లే చూడు, ట్రక్ తిరగట్లే. రాగరా నా కుదురాడుకుతున్నావు నువ్వు. ఇది ఒక్కడ అడ్డు పెట్టిన అందరికి. గోడ ఉన్నట్టుంది ట్రక్, ఇది పోతుందా లేదా? ఇది మామూలుగా తిప్పలే. ఏం బాబాయ్, మెయికో దోందే? ఇండియా మెక్సికో అక్కీనో. ఓకే, ఇది ఓన్లీ లారీస్కి అనుకుంటా. ఇది గూగుల్ మ్యాప్స్లో అటు చూపించింది. ఇగో ఇంకా ఇప్పుడు కూడా అటు నుంచి బొమ్మలే చూపిస్తుంది. మెక్సికో ఫ్రంటేరియా ఎంట్రా మెక్సికో దిస్ నో మెక్సికో. రెండు బార్డర్స్ చూపించింది అనమాట ఇందులో, అందుకని అర్థం కాదు ఎటు పోవాలి ఏందనేది. ఊరిని ఇచ్చిన నుంచి అసలు చూపించట్లే. బ్రిడ్జ్ వెనకనే పోయింది. ఇక్కడి నుంచి అసలు బ్రిడ్జే లేదు దాటడానికి. మెక్సికో అక్కీ నో. నేను చెప్పాలి నేను చెప్పినా కదా అటు సైడ్ ఎందుకో నాకు తేడా కొడుతుందని చెప్పేసి ఇటు సైడ్ చూపిస్తుంది. అక్కడ నుంచి కూడా ఒక బార్డర్ ఉంది, కాకుంటే ఏంటంటే అది ఫ్లైఓవర్ కింద నుంచి ఉంది బార్డర్. అక్కడ ఒక పెద్ద ఫ్లైఓవర్ వేసేసి బార్డర్ కింద నుంచి పెట్టేసారు. ఈ అన్ని దేశాలలోకి ఇల్లీగల్గా ఎంటర్ కావాలంటే ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. మన ఇండియన్స్ చాలామంది చేసే పని ఇదే. వాళ్ళు అంటే కొంతమంది పంజాబ్ వాళ్ళు ఉంటారు కదా, ఆ ఏరియా నుంచి ఎక్కువ. మన సౌత్ ఇండియన్స్ ఎవరు చేయలేండి, ఎవరో ఒక్కళ్ళు 100లో 10 మంది ఉంటారో మన సౌత్ ఇండియన్స్. ఎక్కువ నార్త్ సైడ్ వాళ్ళే, పంజాబ్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక 30 లక్షలు 40 లక్షలు ఇచ్చేసి డాంకీ మెథడ్ అని చెప్పేసి అట్లా యూఎస్కి వాళ్ళకి ఇల్లీగల్గా పంపించడానికి పర్మిషన్ అనమాట. పర్మిషన్ అంటే అది అట్లా ఒక కాంట్రాక్టర్ని పట్టుకుంటారు, అట్లా పట్టుకొని అట్లా చేస్తారనమాట ఇల్లీగల్గా పంపించడం. వాళ్ళందరూ ఇట్లనే ఇల్లీగల్గా దాటేస్తారు ఈ బార్డర్లే అన్నీ. ఏ బార్డర్ అయితే వీక్ ఉంటుందో ఇంకా ఆ బార్డర్ నుంచి టప్ అని దాచుకుంటూ వచ్చేస్తారు. ఇక్కడ నుంచి డైవర్షన్ ఉంది. సో లాస్ట్ విలేజ్ ఆఫ్ గ్వాటెమాలా, విలేజ్ కాదు సిటీ ఇది. అంటే పిల్లలు అయితే ఎంత ముద్దుగున్నారు అసలుకి, చిన్నపిల్లలు. అది లెఫ్ట్, మనం కూడా చెత్త ట్రాక్టర్ వెనక అవుతున్నాం, బతికిపోయినాం. గబ్బు వస్తుంది. ఈ సందులలో కూడా సిగ్నల్స్ పెట్టారు ఈడ. ఈ ఊరు బాగుంది గ్వాటెమాలా మొత్తం మీద. నేను చూసిన దాంట్లో సిగ్నల్ సిటీ సెంటర్ అనుకుంటా ఇది. ఈవెంట్స్ ఫంక్షన్స్ అట్లాంటివి ఏం చేస్తారు కదా గవర్నమెంట్కి లేదా వీళ్ళ సిటీకి సంబంధించినవి. ఇక్కడ కూడా చూడండి ఎన్ని బైకులు ఉన్నాయో. పల్సర్లు అయితే బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇదే పల్సర్ని బ్రెజిల్లో డామినార్ అంటారు. నెక్స్ట్ సందు ఇది కాకుండా వచ్చేది ఇది మిగ్రేసియోన్ ఎవరు లేరియో డాక్యుమెంటో అదే కంప్లీటెడ్.
ఇక్కడ ఈజీగా అయిపోతుంది, పెద్ద లైన్ కూడా ఏం లేదు కదా. ఓకే, ఇప్పుడైతే మెక్సికో బార్డర్ దగ్గరికి వచ్చేసినాం కదా. నా పక్కన చూస్తే వీళ్ళు కస్టమ్స్ వాళ్ళు వస్తున్నారు. మళ్ళీ బైక్ నెంబర్ ఇవన్నీ మళ్ళీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేయడానికి. ఇది అయిపోయాక ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ అయిపోయాక అంటే ఇంజిన్ నెంబరు, చేసిస్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ కరెక్ట్ ఉన్నాయని వీళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సిస్టంలో ఎంటర్ చేస్తారు. అంటే ఈ బండి దేశం నుంచి లీగల్గానే ఎగ్జిట్ అయిపోయింది అని చెప్పేసి అప్పుడు సక్సెస్. నెక్స్ట్ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అమిగో దిస్ అండ్ శరీర్ ఆయన చెక్ చేస్తుండే. ఇది నాది ఈయన. ఇప్పుడు ఒక అరాచకమైన విషయం జరిగింది ఏంటంటే కస్టమ్స్ వాళ్ళు కరెక్ట్గా చెక్ చేసే టైంకి నెంబర్ ప్లేట్ పడిపోయింది. చూడండి చెర్రీది ఎక్కడ, అసలు నెంబర్ ప్లేట్ పడిపోవడం ఏంటనేది అర్థం కాలే. ఇంకా ఇప్పుడు వాళ్ళు అందుకనే నాదైతే చూసేసి వెంటనే ఓకే అని చెప్పారు. అండ్ ఇప్పుడు విన్ నెంబర్ చూసి చెక్ చేస్తున్నారు అనమాట. అదే చాసిస్ నెంబరు. ఇదే మెయిన్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఇక్కడ చెర్రీకి ఇప్పుడు ఒక నెంబర్ ప్లేట్ వేయించాలి. అది వేయించిన తర్వాతే మనం మెక్సికో లోపలికి ఎంట్రీ అవ్వాలి. అండ్ ఇప్పుడు చెర్రీ బైక్కి ఎట్లా పర్మిషన్ అని చెప్పేసి మేము చూస్తున్నాం. దరిద్రం ఏంటంటే నెంబర్ ప్లేట్ పడిపోయింది. ఫ్రంట్ సైడ్ ఉన్నదేమో నెంబర్ ప్లేట్ తీసేసిండు చెర్రీ. ఎందుకంటే ఇక్కడ అవసరం లేదు, ఈ కంట్రీస్ ఎక్కడ కూడా ఫ్రంట్ నెంబర్ ప్లేట్ అడగరు బైక్కి. ఈవెన్ మన ఇండియాలో అంతే, బంగ్లాదేశ్లో కూడా నేను వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఫ్రంట్ నెంబర్ ప్లేట్ ఎవరు యూజ్ చేయలేదు. అండ్ చెర్రీ అయితే ఇప్పుడు బయటికి వెళ్ళి అక్కడికి మేము ఒక జుగాడ్ చేస్తున్నాం. నెంబర్ ప్లేట్ పెన్తోనే రాసి పెట్టేసేయాలి. ఇంకా దీనికి చేసేది ఏం లేదు. ఇంకా మనకి ఇంకో ఆప్షన్ ఉన్న వాటిలో ద బెస్ట్ ఆప్షన్ అంటే ఇది. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ప్లేట్లు ఎవరు కొట్టరు. మనం మెక్సికో వెళ్ళిన తర్వాత ట్రై చేస్తే బెటర్. ఓకే, చెర్రీ అయితే ఇప్పుడు అక్కడ పక్కనే ఒక షాప్ ఉంది, ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి ఇది అతికించుకొని తీసుకొని వచ్చాను అనమాట. అంటే స్టిక్కర్ లాంటిది. నెంబర్ ప్లేట్ ఇక్కడ ఎడిటింగ్ చేసేసి తొందరగా కొట్టేశారు. ఇక్కడైతే ఏం కాదనుకుంటున్నా. ఇవ్వండి అక్కడే షాపు. ఇది కస్టమ్స్, ఇది వచ్చేసి ఇమిగ్రేషన్. మన ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ చేసేసేయాలా. సో అసలు ఇట్లా అవుతుందని చెప్పేసి పరిస్థితి అస్సలు అనుకోలేదు. ఇంకా కస్టమ్స్ వాళ్ళు కూడా ఇంకేం అనలేదు. అన్నీ విన్ నెంబర్ అన్నీ చెక్ చేసి ఓకే అని చెప్పేసారు అనమాట. మనం ఇమిగ్రేషన్ ఒకటి కంప్లీట్ చేసుకుంటే మెహికో లోపలికి అఫీషియల్గా ఎంటర్ అయిపోవచ్చు. ఆల్ సెట్. ఇంకా మనం మెక్సికో వెళ్ళడానికి ఇంకా నెంబర్ ప్లేట్ కూడా అట్లా సెట్ చేసినాం. అండ్ ఇక్కడ వెళ్ళేటప్పుడు ట్యాక్స్ పే చేయాలన్నమాట. ఈ కంట్రీలో ఈ ట్యాక్స్ కూడా పే చేసేసినాం. చిన్న అమౌంట్, పెద్ద అమౌంట్ ఏం కాదు. జర్ర చింటూ బోర్ని చావ్. హ్యావ్ ఎ నైస్ ట్రిప్. అయిపోయిందో పాయిస్ దీలా ఎంతే రప్పివే మెర్రా. ముందర మీరు వేరే కంట్రీ ఎంటర్ అవ్వబోతున్నారు. ఊరిని ఈడు ఇల్లులు చూడండి. ఇదేంటిది? ఓకే, ఇక్కడి వరకు గ్వాటెమాలానే. ఈ నది ఉంది కదా. అండ్ ఈ నది దాటిన తర్వాత మెక్సికో. అవ్వండి బియాన్ వినోదోస్ మెక్సికో. ఇంత పెద్ద లైన్లు ఉన్నాయి ఏంటి ఇక్కడ? అంటే ఈ బార్స్ ఉన్నాయంటే నార్మల్ టైంలో చాలా ఎక్కువ టైమే పడుతుంది అనుకుంటా. మెక్సికన్స్ వీళ్ళందరూ. ఇమిగ్రేషన్ అదువానాస్ ఆల్రెడీ వచ్చేసినాం మనం మెక్సికోకి. ఇక్కడ బా ఇక్కడ నుంచి ఎవరో ఇటు పోతుంది. ఇటు పోతే అయిపోతుంది అనుకుంటా. దీని అంకం ఇడేం అర్థం కావట్లేంది. ఇటా మిగ్రేషన్ వచ్చేసినాం. పేపర్ వర్క్ ఒకటి కంప్లీట్ చేసుకోవాలి మనం, అంతే. ఫస్ట్ కస్టమ్స్కి వెళ్ళొస్తే బెస్ట్ ఏమో. అమీగో అదువానాస్. ఓకే, బైక్ పార్కింగ్ చేసినాక వేరే వాళ్ళ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క లాగా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చినాం. మా దగ్గర జిరాక్స్ అన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళు ఇక్కడ ఒక స్లిప్ ఇచ్చారు అనమాట. ఆ స్లిప్ జిరాక్స్ తీపిమని చెప్పారు. అది అప్పటికప్పుడు ఇచ్చిన స్లిప్ కాబట్టి ఇంకా మనం బయటికి రాక తప్పలేదు. బయటికి వచ్చేసినాం. బైక్స్ అయితే మాత్రం ఇంకా కస్టమ్స్లోనే ఉన్నాయి. మనకైతే మెక్సికోలో కూడా ఇంకా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ కంప్లీట్ అయిపోయింది. వెల్కమ్ టు మెక్సికో. మళ్ళీ ఒక కొత్త కంట్రీలోకి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ మాత్రం వీళ్ళు ఎంత తీసుకున్నారంటే 40,000 రూపీస్ తీసుకున్నారు. అండ్ యూఎస్కి కూడా అంతే 50,000 రూపీస్ 60,000 రూపీస్ అవుతుందని నాకు తెలుసు పర్మిట్కి.
అంటే కొంచెం అందులో మళ్ళీ రిటర్న్ ఇస్తారు, అది చూడాలి ఒకసారి ఎంత అమౌంట్ కరెక్ట్గా రిటర్న్ వస్తుంది ఏందనేది. అమ్మ ఏందో తాళ్ళు పాములు ఎక్కున్నాయి. అబ్బా మనం దాటినప్పుడల్లా ఫోటో కొడుతుంది. డాక్యుమెంతో వచ్చింది గొర్రె. మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ అంటే ఇదే నాకు. ప్రతిసారి ఎన్ని తీయాలంటే దోస్ మొత్తోస్. దొరక ఇక్కడే దొరికినాక. ఓకే చెర్రీ బ్యాగ్స్ అంటది. ఇన్స్పెక్షన్ ఏమేమో దరిద్రం చెప్తున్నాయి. అమీగా అమీగా água. Ahorita vi. రిజిస్ట్రేషన్ కార్డ్ అంట. వి పచ్చకుల తపచ్చుల దోస్ మతోస్ can take bag amiga bag ఇంకా దేవుడు ఆపమని ఆపేది లేదు, ఇంకా అయిపోయింది. తపచ్చులో వెళ్ళిపోవడమే. ఇంకా 38 కిలోమీటర్స్, సో 38 మినిట్స్ అనుకోవచ్చు. బా ఇట్లా బయటికి వచ్చినా లేదో గోప్రో బ్యాటరీ అయిపోయింది. నేను కూడా చూసుకోలే. ఇక్కడ బయట ఈ చిన్నపిల్లల గేమ్స్ ఆడే ఉంటాయి కదా, బాగా ఎక్కువ ఉన్నాయి. ఓకే, వెల్కమ్ టు మెక్సికో. వీళ్ళైతే వేసుకునే తిరుగుతున్నారు, చూసారు కదా ఏటీవీలు. వైజాగ్ అంతా గబ్బు అయిపోతుంది. రోజు కాదు, ఎవ్రీ 200 కిలోమీటర్స్కి వైజాగ్ మీద పురుగులు. అయితే జాకెట్ తీసేది వెళ్తున్నా. ఆంటీ గారు మీరు అటు వెళ్ళండి. అండ్ చూసారు కదా, మీకు ఆ డిఫరెన్స్ అనేది అర్థమైపోయింది కదా మెక్సికోలోకి రాగానే. ఓకే, ఇంకా మనం అయితే వచ్చేసినాం ఇక్కడికి. తపచ్చుల ఊరి పేరు. బోర్డర్ నుంచి 40 కిలోమీటర్స్ ఉంది. ఇందాక గూగుల్ మ్యాప్స్లో హోటల్ చూసి వెళ్ళినాం కదా, ఆ హోటల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే లిఫ్ట్ లేదంట, 5 ఫ్లోర్లు ఎక్కాలంట పైకి బ్యాగులు మోసుకొని. ఏమంటే టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి ఇప్పుడు ఇంకొక హోటల్ చూసినా ఇక్కడ 1.4 కిలోమీటర్స్ దూరంలో 200 మీటర్స్ వచ్చినాయి. సిటీ సెంటర్ ఇది తపచ్చుల. వావ్,
ఏంది ఇది? చర్చా? చర్చే. సిటీ సెంటర్లో సూపర్ ఉంది అసలు అంతా ఏరియా చూడ్డానికి. బాబా ఇక్కడ చికెన్ ఉన్నాయి కానీ ఇదేంటి? అయ్యో క్లోజ్డ్. మంచిగా ఫ్రైస్, చికెన్ ఫ్రైస్ ఉన్నాయి రోజు. అదే నాదైతే చికెన్ ఫ్రై. ఆంటీ గారు ఊరకండి.